హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక బయోటిన్ లడ్డు అయితే చూపించబోతున్నానండి. చివరి వరకు అయితే చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడైతే ఆల్ డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ముందుగానైతే మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇక్కడైతే నేను గసగసాలు అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేయించుకుంటున్నానండి. గసగసాలు వేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. ముందుగానైతే ఇలా వేయించుకొని అయితే ఒక గిన్నెలో పెట్టేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఇలా ఒక కప్పు నిండానైతే నేను డేట్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇలా ఇందులోనైతే బెల్లం కానీ షుగర్ కానీ ఎలాంటిది యాడ్ చేయట్లేదు. నార్మల్ స్వీట్గా ఇలానైతే నేను డేట్స్ అనేది గింజలు తీసేసి మిక్సీ చేసుకున్నానండి. ఒక కప్పు డేట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇది మిక్సీ చేసుకున్నదైతే ఇంకా బౌల్లో తీసుకొని అయితే పక్కకు పెట్టేసుకుంటున్నానండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఒకసారి ఇలా షుగర్ కానీ బెల్లం కాకుండా ఇలానైతే ట్రై చేయండి, బాగుంటుంది. రెసిపీ కూడా చాలా చక్కగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ అదే బాండిలోనైతే మళ్ళీ నెయ్యి అయితే వేసేసుకుంటున్నానండి. మొత్తం మీకు ఒక హాఫ్ కప్పు నెయ్యి అయినా పడుతుందండి ఖచ్చితంగా. ఇంకా నెయ్యిలోనైతే ఇంకా ఆల్ డ్రై ఫ్రూట్స్ అయితే వేసి వేయించుకోవాలండి. ముందుగానైతే జీడిపప్పు వేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇది వచ్చేసి బాదం అండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పెద్దగా లేకుండా చిన్నగా కట్ చేసుకుంటే. నెక్స్ట్ అంజీర్ అనేది కట్ చేసుకున్నానండి. ఇంకా అంజీర్ వేసుకున్నాను. తర్వాత కిస్మిస్ బ్లాక్ అండ్ ఎల్లో కిస్మిస్ అయితే ఇంకా వేసేసుకున్నాను. ఇవన్నీ అయితే చక్కగా సిమ్లో పెట్టే రోస్ట్ చేసుకోండి. ఫుల్లో పెట్టారనుకోండి మాడిపోతాయి. ఇంకా టేస్ట్ అనేది బాగుండదు లడ్డు. ఇంకా ఇలానే సిమ్లో పెట్టేసి అయితే కలిపేసుకోవడమే. ఇంకా ముందుగా గ్రైండ్ చేసుకున్న డేట్స్ ఉంది కదండి, ఈ డేట్స్ మిక్చర్ కూడా ఇందులో వేసేసుకోండి. ఇలా ప్యూరీ చేసుకున్న డేట్స్ని కూడా వేసేసుకొని అందులోనే ఇంకా ముందుగా మనము వేయించుకున్న గసగసాలు కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి. చక్కగా కలుపుకోండి ఇంకా వేడిగా ఉన్నప్పుడే. ఇలా వేడిగా ఉన్నప్పుడే గసగసాలు కానీ ఈ డేట్స్ కానీ వేయడం వల్ల లడ్డు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. స్టవ్ బంద్ చేయకుండానే కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని అయితే ఇంకా ఉండలు చేసేసుకోవడమే అండి. మీకు ఇంకా నెయ్యి ఫ్లేవర్ బాగా కావాలి అంటే ఇంకా నెయ్యి వేసేసుకొని అయితే చేసేసుకోవచ్చండి. ఇంకా కొంచెం అయితే నెయ్యిని ఇట్లా హ్యాండ్కి అయితే రబ్ చేసుకొని ఉండలాగా చేసేసుకొని పెట్టుకోండి. ఇవైతే 7 to 10 days అయితే నిల్వ ఉంటాయండి. ఇంకా ఫ్రిడ్జ్లోనైతే 1 month వరకు ఉంటాయి. ఇంకా బయట పెట్టుకున్నారనుకోండి ఫాస్ట్గానే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా ఫాస్ట్గా తినేస్తారు అనుకుంటే బయట పెట్టేసుకోండి. ఇలా తక్కువ క్వాంటిటీలో చేసుకున్నారనుకోండి, మీ ఇంట్లో చాలామంది ఉంటే ఇంకా ఫాస్ట్గానే అయిపోతాయి. పిల్లలకైతే ఇలా స్నాక్స్గా రోజుకొకరు ఇచ్చారనుకోండి చాలా మంచిది. హెయిర్కి కానీ వాళ్ళకు బోన్ ఇంప్రూవ్మెంట్కి బోన్ కానీ బలంగా ఉంటాయి, మన మజిల్స్ కానీ. ఇలా చేసి అయితే పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఒక లైక్ ఇచ్చి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.